కవితో ఇట్లని పలికినమ్మా శుభ ఘడియ పోతించెను ముందుగా అగ్నిలో దుముకుమనెను అప్పుడు వాసవాంబ గురువుతో ఈ విధము బోధించెను గురువర్య ఆగుమయ్యా భువిలోన ధర్మంబు తెలిపెదనుగా హిందూ మతాచారము కన్యగా మరణించి భూస్థాపన అగ్ని సంస్కారార్వత పెండ్లైన స్త్రీలకి ఒప్పుననెను వందనము చేసి తాను భక్తితో నగరేషు పిలువగానే నందన రోగినమ్మ కాంతులతో దిక్కులి పిక్కటిల్లే వైశ్యులందరకును మోక్షమును ఇప్పుమని కోరగానే నగరీషుడొప్పకొనెను వెంటనే నందిపై వెడలెతాను తిరుగుండ శివుని ముందు వెలసెను రెండవ నంది అప్పుడు ద్వాపరము నంది ఒకటి ప్రక్కనే కలియుగా నందికొకటి శ్రీ కన్యకా పరమేశ్వరి మాయమ్మ కాపాడు మమ్మ మమ్మో పుణ్య చరిత్రి నిన్నో నిరతముగ పూజింతు మమ్మ మేము బాలనగరుల బలిచియు వాసవి ధర్మములు మూడు చెప్పే ఇవి మీరు దీర్ఘముగను పాటింపుమని చెప్పే ప్రేమతోడా ఉద్యోగ ఫలము కంటే వ్యాపార వృక్షమే విన్నయపుడు గౌరవం కుల వృత్తికి ఎన్నటికి విడువొద్దు వ్యాపారము వ్యాపార ప్రారంభము పూజింపు లాభాల గోత్రమిప్పుడు లాభము ఆరునొకటి ఆరగానే కలుగును అధిక లాభం వ్యాపార లాభంబుతో పాటింపవెలయును ధర్మముగను లాభలోభాపేక్షతో చేసినను విలువ నిలువదు సత్యము తాసు తక్కెడరాళ్లను గజబద్ద కొలబద్ద నాగలియును అరకశేరు పూజలు చేయండి అంగడిలో ప్రతినిత్యము అన్య కులమున పెళ్ళియు వంశమున కపకీర్తి కలుగునెప్పుడు వర్ణ సంకర దోషము బంధములు నిలువవు ఎల్లరకును శ్రీ కన్యకా పరమేశ్వరి మాయమ్మ కాపాడు మమ్మ మమ్మో పుణ్య చారిత్రి నిన్ను నిరతమును పూజింతు మమ్మ మేము మూడు రాత్రులు గడిచెను ఫలితముగా శుభ గడియ పోతించెను రాజులకు శాపమొసగి వాసవి అగ్నిలో దూకెనమ్మా గురువైన భాస్కర